Good Modi Care morning andi. This is Shobha, the fastest networker in Modi Care company. So ee roju topic entante manam maatladukunedi important of follow up in network marketing. జనరల్గా ఏమవుతుందంటే మనం ఒక కంపెనీని జాయిన్ చేసుకున్న తర్వాత మనతో పాటు ఇంకొకరిని మనం కలుపుకోవాలనే ప్లాన్తో మనం మొదలవుతాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఎవరికైతే ప్లాన్ చూపిస్తామో లేకపోతే వాళ్ళకి మన ప్లాన్ షేర్ చేస్తామో వెంటనే వాళ్ళు మనకి జాయినింగ్ అయితే ఇవ్వరనమాట. సో ఇది కామన్, ఎందుకంటే మనం కూడా జాయిన్ అయ్యేటప్పుడు వెంటనే అయిపోలేదు. దెన్ మనకు కూడా మన అప్లైన్ ఏం చెప్పుకుంటారంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ నో అనే ఆన్సరే వస్తుంది. కనుక నో ఆన్సర్ వచ్చింది కదా, నోయే కదా మనకు కూడా వచ్చేసింది అని మనం ఫిక్స్ అయిపోకూడదు. సో ఇలాగ నో వచ్చేటప్పుడు దాన్ని ఎస్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేయాలనేది ఇక్కడ టాపిక్ అండి. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మనకి ఏం చెప్పబోతున్నారంటే జనరల్గా మైండ్ సెట్ అనేది ముందు తయారు చేసుకోవడం. అంటే మనం జాయిన్ అయిన తర్వాత నో అయితే చెప్తారు, బట్ వాళ్ళ నోని మనం యాక్సెప్ట్ చేయము, వాళ్ళ నోని ఎస్గా మార్చుకోవాలని చెప్పేసి మన మైండ్ సెట్ని తీసుకోవాలన్నమాట. అంటే మైండ్ సెట్ టు ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరినైతే ప్రాజెక్టు ప్లాన్ చూపిస్తున్నామో లేకపోతే ప్లాన్ కోసం చెప్తున్నామో లేకపోతే బిజినెస్ కోసం వాళ్ళతో షేర్ చేసుకుంటున్నామో వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్ మనం చేయాలన్నమాట. ఫాలోఅప్ అంటే ఏంటి చెప్పాను కదా, వాళ్ళ నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. వాళ్ళు మనకి నో అనడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. చెప్పాలి అంటే కొన్నాళ్ళ క్రితము నెట్వర్క్ మార్కెటింగ్ కోసం కొంతమందికి తెలిసి ఉండేదన్నమాట. ఆ కొంతమందిలో కొంతమంది సక్సెస్ పొందేవాళ్ళు, కొంతమంది డిజాస్టర్గా ఉండిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు కంపేర్ టు లాస్ట్ ఇయర్, కంపేర్ టు లాస్ట్ 3 years, కంపేర్ టు లాస్ట్ 10 years ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం చాలా ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చిందనమాట. చెప్పాలి అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటే న్యూస్ పేపర్లో లేకపోతే మ్యారేజ్ అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తే నెట్వర్క్ కోసం ఒక కాలం ఉంటుంది అనమాట. అంటే ఒక అబ్బాయి కోసం అమ్మాయి ఎనుకుతున్నారు అంటే వాళ్ళు డెఫినెట్లీ ఈ అమ్మాయి మా అబ్బాయి యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ని టేకప్ చేసుకునే క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా చూస్తారు. అలాగే అబ్బాయి కోసం ఎనికే వాళ్ళు కూడా నెట్వర్క్ అయింటే బాగుంది కదా అని చెప్పే ఉద్దేశంతో కూడా చూస్తారు. సో ఆ రోజులు త్వరగా రాబోతున్నాయి. కనుక నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క బలం ఏంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటనేది చాలా తొందరగా అందరికీ తెలుస్తుంది. కనుక చేసే వాళ్ళు ఏంటంటే ధైర్యంగా అండ్ కంటిన్యూస్గా ఈ పని మనం చేస్తూ ఉండాలి అనమాట. అయితే ఫాలోఅప్ని మనం ఎలాగా ఏ లెవెల్స్లో చేయాలనేది ఆ పాయింట్ ఇప్పుడు చెప్తున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎవరైతే మనకి నో అంటున్నారో దే నీడ్ సమ్ మోటివేషన్. ఫస్ట్ రీజన్ అనమాట. వాళ్ళకి అఫ్కోర్స్ కంపెనీ కోసం మనమైతే చెప్పాం, వాళ్ళకి ఎంతో కొంత అర్థమైంది, బహుశా ఏమీ అర్థం కాలేదు, కానీ వాళ్ళకి అబౌట్ ద కంపెనీ, అబౌట్ ద ప్రోడక్ట్, అబౌట్ ద ప్లాన్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, వాళ్ళకి ఏదైతే మంచి చేయాలనుకుంటున్నామో అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వడానికి కోసం కాస్త మోటివేషన్ కావాలి. మోటివేషన్ ఎందుకు కావాలి అంటే బికాజ్ మెనీ రీజన్స్. వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ ఇంటి పరిస్థితి ఎలా ఉందో, ఫైనాన్షియల్ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ యొక్క ప్లాన్ అండ్ యాక్షన్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ యొక్క రోజు యొక్క డైలీ షెడ్యూల్స్, వాళ్ళ యొక్క యాక్షన్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు కాస్త చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి వేరేగా ఇంకొక రకంగా ఆలోచించడానికి కానీ వేరే డెసిజన్ తీసుకోవడానికి కానీ వాళ్ళంతా తొందరగా రెడీ అవసరం కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే తెలియదు కనుక. సో వాళ్ళకి రెగ్యులర్గా మనం మోటివేషన్లో రెగ్యులర్గా ఫాలోఅప్లో వాళ్ళతో టచ్లో ఉండాలి. ఈ ఫాలోఅప్ అంటే ఏంటి, వెంటనే ఫోన్ చేసేసి ఏంటి మరి మా జాయిన్ అవుతున్నారా, మమ్మల్ని మీరు మెంబర్షిప్ ఇస్తున్నారని కాకుండా రిలేషన్ మెయింటైన్ చేయాలి. జనరల్గా ఈ బిజినెస్ ఏంటంటే రిలేషన్ మెయింటైనింగ్ బిజినెసే. ఒకసారి మనం ఒకరితో స్టార్ట్ అయ్యాము మాట్లాడటము అంటే ఓన్లీ ఇట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. వాళ్ళతో ఓన్లీ బిజినెస్ పర్పస్తోనే మనం మాట్లాడడం అనమాట. ఒక మంచి గొప్ప ఫ్రెండ్ మనకి యాడ్ అయ్యారు, వీళ్ళతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం, లేదా మర్చిపోయిన రిలేషన్స్ మనం మళ్ళీ కలుపుకోవడానికి వెళ్తాం కనుక ఈ రిలేషన్స్ని కంటిన్యూ చేద్దాం అనే ఉద్దేశంతోనే మనం కంటిన్యూ చేయాలి. కనుక ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ని ఈ టాపిక్లో మనం తీసుకువెళ్తున్నాం కనుక జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాలోఅప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే మెయింటైన్ ద రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి స్మూత్గా వాళ్ళతో ప్రతిసారి మనం హాయ్ హలో చెప్పుకుంటూ మనలో వచ్చే సక్సెస్ ఏవైతే వస్తున్నాయో అది వాళ్ళకి షేర్ చేసుకుంటూ వాళ్ళకి ఏంటంటే మెల్లమెల్లగా ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బిజినెస్, ద పవర్ ఆఫ్ దిస్ బిజినెస్, ద సక్సెస్ స్టోరీస్ ఆఫ్ దిస్ బిజినెస్ అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ చూస్తూ ఏంటంటే డెఫినెట్లీ ఈ బిజినెస్లో మనకి మెంబర్ అయ్యే వాళ్ళు గ్యారంటీగా 4 to 5 or 6 మీటింగ్స్లో వాళ్ళు మనకి జాయిన్ అవుతారు. కనుక మీటింగ్ తర్వాత మీటింగ్ పెట్టేటప్పుడు అంటే హోమ్ మీటింగ్ అవనియండి, 1-to-1, 2-to-1 మీటింగ్ అవనియండి, రెండో మీటింగ్ డేట్ ఫిక్స్ అయ్యే వరకు ఫస్ట్ మీటింగ్ క్లోజప్ జరగకూడదు అనమాట. అంటే ఒక మీటింగ్ మనం కండక్ట్ చేసాము, మనతో వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం వాళ్ళతో చెప్తున్నాము అంటే వాళ్ళతోటి సెకండ్ మీటింగ్ ఆపర్చునిటీ, సెకండ్ మీటింగ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత సెకండ్ మీటింగ్ అయ్యాక థర్డ్ మీటింగ్ డేట్ ఫిక్స్ చేసుకునే వరకు వాళ్ళతో ఫాలోఅప్లో మనం ఉండాలన్నమాట. దెన్ ఇంకోటి ఏంటి వస్తుందంటే
రోజు మనం డైలీ షెడ్యూల్ ఏదైతే దినచర్య అంటే డైలీ మన షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు టైఅప్ అయి ఉంటారనమాట. బిజీగా ఉంటారు. రోజు వాళ్ళ యొక్క డైలీ షెడ్యూల్ కానివ్వండి, డైలీ యాక్షన్ కానివ్వండి, కానీ దాంట్లో ఫుల్గా బిజీ ఉంటారు. మనం వాళ్ళకి కాస్త టైం ఇవ్వాలన్నమాట. దే నీడ్ సమ్ టైం. కొంతమంది అంటారు మాకు టైం ఇవ్వండి, 1 month తర్వాత 2 month తర్వాత మేము వస్తామండి, మీ మాట వింటాం. సో వీ హ్యావ్ టు పేషెన్స్తో వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. వాళ్ళు మనకి అర్థం చేసుకోలేదు కదా అని నెగిటివ్ సెన్స్కి వెళ్ళిపోకుండా ఆఫ్టర్ 1 month వాళ్ళకి మనం కాల్ చేయలేదు, ఆఫ్టర్ 10 days వాళ్ళకి కాల్ చేస్తూ మనం మాట్లాడుకోవాలి. అంటే కాలింగ్ చేయాలి సరే, బట్ ఇన్ బిట్వీన్ ఏంటంటే వాళ్ళతో స్మూత్ రిలేషన్షిప్ అనేది మనం కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత కొంతమంది నో అంటారు దేనికి అంటే దే నీడ్ సమ్ క్లారిటీ. కొంతమందికి ఏంటంటే బిజినెస్ చెప్పిన వెంటనే కోర్స్ మనకు కూడా చెప్పిన వెంటనే అన్నీ వచ్చేవి కదా, 1 day బిజినెస్ కాదు కనుక ఇది చెప్పిన వెంటనే వాళ్ళకి బిజినెస్ గురించి కానీ కంపెనీ గురించి కానీ క్లారిటీ అయితే ఉండదు. వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళకి క్లారిటీ లేదు కదా అనేసి మనం గాబరా పడిపోగా వి షుడ్ బి కూల్ డౌన్. ముందు మనం పేషెన్స్తో వినాలి వాళ్ళకి ఏంటి కావాలి. సో పేషెన్స్ చెప్తూ కంటిన్యూగా టాకింగ్ అనేది కంటిన్యూ ఉంచుతూ వాళ్ళతో కన్వర్సేషన్ కంటిన్యూ ఉంచుతూ మళ్ళీ మీటింగ్లో వాళ్ళకి ఏంటంటే వినడం అనేది వాళ్ళకి అలవాటు చేసి నేర్పించుకుంటూ వెళ్ళాలన్నమాట. బికాజ్ నేర్పించుకుంటూ నేర్చే బిజినెస్ ఇది, నేర్పించే బిజినెస్ కనుక ఇది వాళ్ళకి మెల్లమెల్లగా నేర్పించుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతేకాదు కొంతమంది మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం మీ టూ పాలసీని ఫాలో అవ్వాలన్నమాట. మీ టూ అంటే ఏంటంటే కొంతమంది చూడండి చెప్పిన వెంటనే ఏమంటారంటే అవునండి నాకు తెలుసు, నాకు టైం ఉండదు, లేకపోతే నా పిల్లలతో నేను బిజీగా ఉంటాను, నా బిజినెస్తో బిజీగా ఉంటాను, లేదంటే మా ఇంట్లో మాకు ఒప్పుకోరండి, మా హస్బెండ్ నాకు ఒప్పుకోరు, లేకపోతే నాకు పిల్లలు ఉన్నారు, సమస్యలు ఉన్నాయి, నా పనికే నాకు టైం సరిపోవట్లేదండి, ఇవన్నీ చెప్తారు. అప్పుడు ఏంటనాలి, అవునండి కరెక్టే, నేను కూడా ఇలాగే అనేదాన్ని, నేను కూడా ఇలాగే ఆలోచించేదాన్ని, నాకు కూడా పిల్లలతో బిజీ, స్కూల్తో బిజీ, చదువులతో బిజీ, బిజినెస్తో బిజీ ఉండేది. అప్పుడు నేను అనుకున్నానండి ఏంటంటే ఇంత బిజీగా ఉన్నాను కానీ టైం అయితే నాకు దొరకట్లేదు, ఎవరి కోసమో నా పిల్లల కోసం నాకు టైం దొరకట్లేదు, ఫ్యామిలీ కోసం టైం ఎప్పుడైతే ఇంత కష్టపడుతున్నామో అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే నా టైం పిల్లలతో కేటాయించాలని, నా హ్యాపీనెస్ పిల్లలతో షేర్ చేసుకోవాలని. మన హ్యాపీనెస్ ఫ్యామిలీతో షేర్ చేసుకునే టైం లేకపోతే మరి ఈ కష్టం అంతా కూడా దేనికి అండి. కనుక నేను కూడా అలాగే అండి ఉండేదాన్ని, కానీ ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత నాకు టైము దొరకడం ప్రారంభమైంది, సాటిస్ఫాక్షన్ మనీ కూడా వస్తుందండి. మరి ఇవన్నీ ఇందులో కూడా ఉన్నాయి. స్టార్టింగ్ మాత్రం మనకు అలాగే అనిపిస్తుందండి, కానీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనీ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్ అంటే ఇప్పుడు సమీర్ మోదీ గారు ఏదైతే అంటున్నారో ఆజాదీ సమయకి, ఆజాదీ పైసేకి, అన్లిమిటెడ్ ఆజాదీ ఏదైతే అంటున్నారో అది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నాయండి. కనుక మనం ముందు వాళ్ళకి పేషెన్స్తో ఇవన్నీ చెప్తూ మనం వాళ్ళకి చూపించాలన్నమాట. కనుక మీ టూ పాలసీ అనేది ఫాలో అవ్వాలన్న. అలాగే ఇంకోటి ఏంటంటే దే నీడ్ సమ్ మోటివేషనల్ స్టోరీస్. ఓకే, మనల్ని చెప్పేసిన వెంటనే వాళ్ళు జాయిన్ అయిపోవడానికి మన ముఖంలో ఏది రాసి పెట్టలేదు. వీ డోంట్ ఎనీ మ్యాజిక్ టు డూ దిస్. సో సక్సెస్ఫుల్ స్టోరీస్ కంపెనీలో ఎన్నో ఉన్నాయన్నమాట. చాలామంది స్టూడెంట్స్ అనగా, లేకపోతే టీచర్స్ అనగా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అనగా, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగా, రకరకాల మంది వేరే వేరే ప్రొఫెషన్స్ వాళ్ళ ప్రొఫెషన్ చేస్తూ ఇందులో సైడ్గా పార్ట్ టైం చేస్తూ ఈరోజు ఒక స్టోరీ క్రియేట్ చేశారు. దే ఎర్న్ సమ్ lakhs of rupees ఇన్ ద మంత్ అనేది మన కళ్ళ ముందు నంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఆ స్టోరీస్ని వాళ్ళని ఒక్కొక్కటి చూపిస్తూ వెళ్తే నెమ్మదిగా వాళ్ళు ఏమవుతారంటే మనకి మోల్డ్ అవుతారు. మన మాటని వాళ్ళకి అర్థమయ్యే స్థాయికి వాళ్ళు వెతుకుతారు, తర్వాత అర్థం చేసుకొని మనల్ని జాయిన్ అవుతారు. అయితే నేను ఇప్పుడు చెప్పినవి ఇనిషియల్ అండి, ఇంకా ఉన్నాయి మళ్ళీ కలిసేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.